రానున్న వర్షాకాలానికి సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్&బి, ఇంజనీరింగ్, నీటిపారుదల శాఖ, అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ శాఖల అధికారులతో రానున్న వర్షాకాలం సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు పడితే తీసుకోవలసిన జాగ్రత్తలు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో, మున్సిపల్ పరిధిలో పాత ఇండ్లు భవనాలు పంచాయతీలో కార్యదర్శులు మున్సిపల్ కమిషనర్కు ఇతర అధికారులు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలంలో పాత ఇండ్లలో ప్రజలు ఉండకుండా ముందుగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో డిజాస్టర్ రిస్క్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్&బి, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలోని కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్డు డైవర్షన్లను అధికారులు పరిశీలించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. హరితహారం, రెవెన్యూ ప్లాంటేషన్, ఓపెన్ ప్లాంటేషన్ స్కూళ్లలో ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన హరితహారం టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. అటవీ శాఖ టార్గెట్ వివరాలు శాఖల వారీగా తెలియజేయాలి. పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, అటవీ శాఖల అధికారులు, నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు సంబంధించిన అంశాలపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైతే వాటర్ ఇప్పుడు స్టాగ్నేషన్ ఉంటుంది కొన్ని చోట్ల, లైక్ ఇండ్ల మధ్యలో కొన్ని చిన్న కుంటల్లాగా ఏర్పడతాయి. సో అక్కడ ఏదర్ వాటర్ హ్యాస్ టు బి రిమూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆర్ అట్లీస్ట్ ఆయిల్ బాల్స్ అన్న వేయాలి, సో దట్ ద బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్ డోంట్ హ్యాపన్ ఇన్ సచ్ ప్లేసెస్. అండ్ ఎక్కడైతే బుషీ గ్రోత్ ఉంటుంది, థిక్ గ్రోత్ ఉంటుంది కాలనీస్ మధ్య, ఆ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఈస్ ప్రెసెంట్ and unwanted buildings, dilapidated buildings and bushy growth ఉన్న ఏరియాస్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివిటీస్, సో ముఖ్యంగా దీంట్లో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అండ్ ఆల్ ద పంచాయత్ సెక్రటరీస్ and the municipal commissioners, you have a major job to do during the monsoon preparedness. ఏవైతే డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో అన్ని కూడా ఐడెంటిఫై చేయడం అండ్ రిమూవింగ్ ద డైలాపిడేటెడ్ బిల్డింగ్స్. సో ఈ టాస్క్ అన్నది టేకప్ చేయాలి. ఆల్ ఎక్కడన్నా హెవీ రెయిన్ఫాల్ అండ్ థండర్ స్టార్మ్స్తో వచ్చిన రెయిన్ఫాల్ వస్తే అప్పుడప్పుడు ఈ డైలాపిడేటెడ్ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళ మీద బిల్డింగ్ కూలిపోవడం, కొలాప్స్ అవ్వడం వల్ల we have seen certain fatalities. Kabatti identify all the dilapidated buildings and nobody should stay inside the dilapidated buildings during this monsoon season. So DLPOs unnaro, so you can instruct them later about this thing. Dilapidated buildings have to be identified and nobody should stay within the dilapidated buildings. If any human loss happens, then the concerned panchayat secretary or the NC will be held responsible if any kind of mishap happens due to collapse of dilapidated buildings in the monsoon season. So ఒకసారి డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరూ షిఫ్ట్ అయినా లేదా అన్నది మానిటర్ చేయండి. Then మెడికల్ అండ్ హెల్త్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ DPO. So we mukuru cheyalsindi, this dry day activities have to be taken up thoroughly so that the seasonal diseases which are spread during the monsoon seasons, we should try to avoid that. Ekkadaina dengue cases or malaria cases report aithe immediate ga akkada seniors ni visit chesi area ni sanitize chesi disease spread కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఫోర్స్ అన్నది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. సో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ a team of members who are present 24/7 because we don't know when this heavy rainfall occurs. So they have to be trained in different type things like
cutting of trees, and rescuing and relief operations. వీటిల్లో ట్రైన్ అయి ఉండాలి. సో వీ హ్యావ్ ఈవీడిఎం అట్ హైదరాబాద్. సో ఇక్కడ మున్సిపాలిటీస్లో ఈ కోర్స్ ఒకటి మీరు ఫామ్ చేసి we can get them trained at EVDM for 1 week 10 days, so that so these teams will be our first responders in case of any heavy rainfall and other issues happen in our district.